అందరికీ నమస్కారం. నేను మీ కావ్య. వెల్కమ్ టు మై ఛానల్ ఐ రవి హన్వాల్. ఈరోజు ఎయిర్ ఫ్రైయర్‌లో చికెన్‌ని ఫ్రై ఎలా చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే మీకు చూపించబోతున్నాను. సో, డైట్ ఫాలో అయ్యేవాళ్ళు అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అండ్ ఆయిల్ తక్కువ తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే మంచి రెసిపీ అన్నమాట. బెస్ట్ రెసిపీ. సో, హెల్తీ కూడా ఇది. చాలా బాగుంటుంది. ఇది చాలా క్రిస్పీగా, క్రంచీగా, సాఫ్ట్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ దీన్ని ఎయిర్ ఫ్రైయర్‌లోనే కాకుండా మనం స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా నేను చెప్తాను ఇందులో. సో, మీరైతే ఒకసారి రెసిపీ అయితే చూసేయండి స్కిప్ చేయకుండా. అండ్ చూసే ముందైతే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ముందుగా నేనైతే చికెన్ తీసుకున్నాను. మా వారు ఒక 30 కేజీ వరకు తీసుకొచ్చారు. అందులో కొంచెం తీసి కర్రీ చేశాను. మిగతాదంతా కూడా నేను ఇలా ఫ్రై చేశాను అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడం కోసం అని చెప్పి. సో, నేను ఈవినింగ్ చేయడం కోసం నేను మార్నింగే కర్రీ చేసేంత వరకు చేసేసి మిగతా చికెన్ అయితే నేను హాట్ వాటర్లో కొస్త గోరువెచ్చగా ఉన్న వాటర్లో అయితే సాల్ట్ వేసేసి మంచిగా రుద్దేసి కడిగేసాను అనమాట. ఫ్రెష్గా కడిగేసి ఒక 2-3 టైమ్స్ కడిగేసి గిన్నెలో అయితే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఒక ప్లేట్‌లో అయితే ఒక పావు స్పూన్ వరకి, హాఫ్ స్పూన్ వరకి పసుపు అండ్ ఒక స్పూన్ వరకి గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1 ½ స్పూన్ వరకి సాల్ట్, 1 స్పూన్, హాఫ్ స్పూన్ వరకి కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు చిల్లీ పౌడర్. లేదు అనుకుంటే హాఫ్ స్పూన్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వరకే వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత కొద్దిగా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసుకోండి. అండ్ వీటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాతనైతే ఇంకా దాంట్లో కొంచెం ఒక 1 ½ స్పూన్ వరకు పెరుగు కూడా నేను వేసుకుంటున్నాను కర్డ్. సో, మంచిగా గడ్డలాగా ఉన్న పెరుగు అయితే వేసుకున్నాను నేను. వాటర్ ఉన్నది కాకుండా. సో, అలా వేసుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెమే ఆయిల్, ఒక జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అంటే ఒక పావు టీ స్పూన్ కంటే పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఆయిల్ అయితే లైట్‌గా. ఎందుకంటే ఎయిర్ ఫ్రైయర్‌లో కదా ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి. లేదంటే ఎక్కువగా ఆయిల్ అనేది కనిపిస్తుంది మనకి ఫ్రై అయిన తర్వాత. అందుకే నేను లైట్‌గా లిటిల్ బిట్ వేసుకున్నాననమాట. ఇంకా తర్వాత చికెన్‌ని ముందుగానే ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా లెగ్ పీసెస్ అయితే నార్మల్‌గా మామూలుగా చిన్న చిన్న పీసెస్ అయితే ఘాట్లు అవసరం లేదు. ఇలా లెగ్ పీసెస్ అయితే మాత్రం ఘాట్లు పెట్టేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత వీటినైతే మంచిగా ఆ మసాలాని దట్టించండి. వీటన్నిటికి కూడా పీసెస్ అన్నిటికి కూడా చూడండి నేను ఎలా అయితే మొత్తం వాటిని రబ్ చేసి మరీ పెడుతున్నానో అలా అన్నమాట. లోపలికి కూడా వెళ్ళేలాగా లేయర్స్ లాగా ఉంటాయి కదా! ఆ లోపలికి కూడా వెళ్ళేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మసాలా మొత్తాన్ని కూడా నీట్‌గా మొత్తం ఇలా మొత్తం లోపలికి అనుకొని మొత్తం మ్యాష్ చేసుకున్న ఇట్లా మసాజ్ చేసినట్టుగా చేయాలన్నమాట పీసెస్‌కి మొత్తం కూడా. ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్‌లోకి తీసుకోండి. ఆ పీసెస్ అన్నిటిని కూడా ఆహ్, అవ విడివిడిగా అమర్చండి పీసెస్ అన్నింటిని కూడా. ఆ తర్వాత దానిపైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డ కట్టేస్తుంది. సో, అందుకని నేను డీప్ ఫ్రిడ్జ్ కింద ప్లేస్ ఉంటే దాంట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ టైం పడుతుంది. గడ్డ కడితే బయటకు తీసి కాసేపు ఉంచాల్సొస్తుంది. అందుకని నేను కింద ప్లేస్‌లో పెట్టుకున్నాను. సో, అలా పెట్టుకొని నేను మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ 1కి అలా పెట్టేశాను. ఈవినింగ్ 5:30కి అలా తీశానన్నమాట నేను. ఇంకా మూత పెట్టేసి ఉంచాను కదా! మూత తీసేసి చూస్తే ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఆ తర్వాత నేను ఎయిర్ ఫ్రైయర్ అయితే ఉంటుంది కదా! అదైతే బాక్స్ ఓపెన్ చేసేసి దాంట్లో ఈసారి అయితే నేను ప్రతిసారి గ్రిల్ పెట్టి చేస్తాను. బట్ ఈసారి అయితే నేను గ్రిల్ తీసేసి చేస్తున్నాననమాట. ఒకసారి చూద్దామని చెప్పి ఎలా ఉంటుందని, ఎలా అవుతుంది అని చెప్పి చూద్దామని చేశాను. సో, అలా ఒక 2-3 డ్రాప్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోండి బ్రష్‌తో. అలా అప్లై చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నింటిని కూడా దాంట్లో అమర్చుకోండి. నీట్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తే అయిపోతుందనమాట. ఇంకా మనం స్విచ్ ఆన్ చేసేసి ఇదిగోండి ఇలా మనకి లైట్ కనిపిస్తుంది. ఇది స్మార్ట్ కాబట్టి ఇలా మనకి రెడ్ లైట్ ఆన్ చేసేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా! ఆన్ చేసేసి మనకిక్కడ ఆప్షన్స్ ఉంటాయి. చికెన్, ఫిష్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇందులో. సో, వేడి చేసుకోవాలనుకుంటే వేడి చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇక్కడ. సో, అలా అండ్ మనకి అలాగే టైమ్ అండ్ టెంపరేచర్ కూడా కనిపిస్తుంది. మనకి ఇదిగోండి ఇక్కడ 3 లైన్స్ 4 లైన్స్ బార్ కనిపిస్తుంది కదా! ఆ బార్‌ని నొక్కేసి మనం టెంపరేచర్ అంటే టెంపరేచర్ లేదంటే టైమ్ అంటే టైమ్ సెట్ చేసుకోవచ్చన్నమాట అక్కడ. సో, అలా ఎక్కువ తక్కువ మైనస్, ప్లస్ ఎక్కువ తక్కువ అన్నమాట అది. సో, అలా సెట్ చేసుకున్న తర్వాత నేనైతే 200 డిగ్రీస్ పైన టెంపరేచర్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకైతే అలా పెట్టేసుకున్నాననమాట. ఎందుకంటే ఎలా అవుతుందో ఒకవేళ మధ్యలోనే అయిపోయింది. మధ్యలో మనం చెక్ చేసుకోవచ్చనమాట అలా పెట్టేసుకొని. 5-10 నిమిషాలకు ఒకసారి తీసి దాన్ని టర్న్ చేసుకోవడం, మళ్ళీ పెట్టుకోవడము. ఒకవేళ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం అలా అయితే చూసుకోవచ్చు. సేమ్ స్టవ్ పైన ఎలా అయితే పెట్టేసుకొని చెక్ చేసుకుంటామో మూత పెట్టేసి తీసి, అలా మనం ఇందులో కూడా పెట్టేసి మధ్య మధ్యలో ఎప్పుడంటే అప్పుడు
ఓపెన్ చేసి తీసి చూసుకోవచ్చనమాట. తీసుకొని మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళీ అది ఆటోమేటిక్‌గా ఆన్ ఆఫ్ అనేది మనం అవసరం లేదు. డైరెక్ట్ తీసేసి చూసుకోవచ్చు. మళ్ళీ లోపల పెట్టగానే ఆన్ అయిపోతుందనమాట. అలా ఉంటుంది. సో, ఇలా ఇదిగోండి ఇలాగనమాట. నేను ఇలా ఒక 15 మినిట్స్ వరకు 20 మినిట్స్ వరకైతే ఉంచేసుకున్నాను. నేను 25 మినిట్స్ పెట్టాను కదా! సో, 5 మినిట్స్ బిఫోరే నేను తీసేసాననమాట. ఇంకా ఆ తర్వాత మంచిగా అయితే ఫ్రై అయిపోయింది. ఇదిగోండి చూస్తున్నారు కదా! లోపల చూడడానికి బాగా మాడిపోయిందేమో అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అడుగున కొంచెం మసాలా అంతా కూడా బ్లాక్ కలర్‌లో అయిపోతుందనమాట. బయటకి పీసెస్ అన్నీ తీస్తే మాత్రం చాలా బావుంటుంది కనిపిస్తుంది. సూపర్‌గా ఉంది అసలు. టేస్ట్ అయితే అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయాయన్నమాట మనకి. ఆహ్, ఉప్పు, కారం అన్నీ కూడా చాలా బాగా సరిపోయాయి. సో, నేను ఇంకా ప్లేట్‌లో అయితే సర్వ్ చేసుకొని ఆనియన్స్ అండ్ మనం కావాలనుకుంటే లెమన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ లెమన్ నేను ఆల్రెడీ ముందే పిండేసాను కదా! సో, అందుకని నేను పెట్టట్లేదు. అండ్ ఆ తర్వాత నేను పిల్లల కోసం అని చెప్పి సాసు, టొమాటో సాసు అండ్ అలాగే చిల్లీ సాస్ అండ్ అలాగే మయోనైస్ కూడా నేను సర్వ్ చేసేసి ఇంకా మా వాళ్ళకైతే ఇచ్చాను. చాలా బాగుందన్నారు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నేను కూడా టేస్ట్ చేసి చూసాననమాట. మంచిగా ఉడికిపోయింది. అండ్ గిన్నెలో అయితే మనం డైరెక్ట్ ఫస్ట్ ఒకసారి గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఈ చికెన్‌ని వేసేసుకొని కొంచెం కొద్దిసేపు మనం దాంట్లో ఫ్రై చేసుకున్న తర్వాత మన దగ్గర గ్రిల్ ఉంటుంది కదా! గ్రిల్ ఉంటే కనుక దానిపైన మనం స్టవ్ పైన డైరెక్ట్ పెట్టేసి వేడి చేసుకోవచ్చనమాట. అలా ఫ్రై అయిపోతుంది. సో, ఇలా అయితే మనం చికెన్‌ని చక్కగా ఫ్రై చేసి పిల్లలకైతే పెట్టేయొచ్చు. అండ్ పెద్దవాళ్ళకి కూడా పెట్టొచ్చనమాట. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేనిప్పుడు ఇది ఫస్ట్ టైం కాదండి. ఇప్పటికి నేను చాలా సార్లు చేశాననమాట. ఎప్పటికి సండే ఎప్పుడైనా చికెన్ తీసుకొస్తే ఎక్కువ చికెన్ తీసుకొచ్చి ఇలా చేయడం మాకు బాగా అలవాటైపోయింది. చాలా బావుంది. అండ్ హెల్తీ కూడా చాలా మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అస్సలు వదిలిపెట్టారు మీరైతే. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.